శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్వాల్మీకి రామాయణము యుద్ధకాండము 35వ సర్గము. రావణునకు మాతామహుడు సచివుడు అయిన మాల్యవంతుడు శ్రీరామునకు సీతాదేవిని అప్పగించుటయే యుక్తము అని రాక్షసరాజునకు పెక్కురీతుల హితోక్తులను పలుకుట. శత్రుదమనుడు ఆజానుబాహువు అయిన రఘురాముడు శంఖారావములతో భేరీ నాదములతో లంకపై దాడికి వెడలెను. రాక్షసరాజైన రావణుడు ఆ భేరీధ్వనులను విని ఇక ఇప్పుడు చేయవలసినదేమీ అని క్షణకాలము ఆలోచించెను. పిమ్మటాతడు మంత్రుల వైపు తేరిపారజూచెను. లోకములను పీడించువాడు క్రూరుడు మిక్కిలి బలశాలి రాక్షసరాజు అయిన రావణుడు సభామందిరము ప్రతిధ్వనించునట్లుగా మంత్రులందరినీ మందలించుచూ ఇట్లు నుడివెను. శ్రీరాముని పరాక్రమమును గూర్చియు అతని సేనా పరివారములను గురించియు ఆయన సాగరమును దాటి వచ్చిన విషయమును మీరు ఇదివరకే నాకు తెలిపియుంటిరి. మీరును సమరరంగమున సాటిలేని పరాక్రమశాలులని నేనెరుగుదును. అది సరే, ఆ రఘువీరుని బలపరాక్రమములను ఎరింగియు ఒకరి ముఖమును మరియొకరు చూచుకొనుచు నిరుత్సాహముతో ఇట్లు మౌనము వహించియుంటిరేలా. రావణుడు ఇట్లు ఆక్షేపించుచూ పలికిన పిమ్మట మిగుల ప్రాజ్ఞుడును రావణునకు మాతామహుడును అనగా రావణుని తల్లి అయిన కైకసికి పినతండ్రియు అయిన మాల్యవంతుడు అను రాక్షసుడు అతనితో ఇట్లనెను. మహారాజా, 14 విద్యలయందును ఆరితేరినవాడు నీతిశాస్త్రమును అనుసరించువాడు అయిన రాజు మాత్రమే తన శత్రువులను అదుపు చేయగలడు. చిరకాలము సకలైశ్వర్యములను అనుభవింపగలడు. రాజు అనగా పరిపాలకుడు సమయానుకూలముగా దేశకాల పరిస్థితులను అనుసరించి శత్రువులతో సంధిని నిగ్రహమును అనగా యుద్ధమును నడుపుచుండవలెను. అదే సమయమున తన పక్షమున గల బలములను వృద్ధి చేసుకొనుచుండవలెను. అట్టి ప్రభువు మాత్రమే ఐశ్వర్యములతో తులతూగుచుండగలడు. శత్రుబలముల కంటే తన బలముల శక్తి సామర్థ్యములు తక్కువగానున్నను లేదా వాటితో సమానముగా ఉన్నను ఆ రాజు శత్రువుతో సంధి చేసుకొనుటయే మేలు. ఒకవేళ శత్రుబలముల కంటే తన బలముల శక్తి సామర్థ్యములు అధికముగానున్నప్పుడు ఆ రాజు శత్రువును ఏ విధముగానూ ఉపేక్షింపరాదు. అంతేగాక అతనితో యుద్ధము చేయుటయే యుక్తము. రావణా, అందువలన బలవంతుడైన శ్రీరామునితో సంధి చేసుకొనుటయే మేలని నాకు తోచుచున్నది. ఇప్పుడు ఆ ప్రభువు నీపై దండెత్తి వచ్చుట సీతాదేవి కొరకే కదా. కనుక ఆ సాధ్విని ఆయనకు అప్పగించుటయే మనకు శ్రేయస్కరము. సమస్తమైన దేవతలు, ఋషులు, గంధర్వులు శ్రీరాముని జయమునే కోరుకొనుచున్నారు. కావున బలవంతుడైన ఆ రఘువీరునితో విరోధము పెట్టుకొనవద్దు. ఆ ప్రభువుతో సంధికి ఇష్టపడుము. సర్వజ్ఞుడైన బ్రహ్మదేవుడు సురలు అనగా దేవతలు, అసురులు అనగా రాక్షసులు అని 2 పక్షముల వారిని సృజించెను. ధర్మము సురలను ఆశ్రయించును అనగా ధర్మమును అనుసరించువారు దేవతలు, అధర్మము అసురులను ఆశ్రయించును అనగా రాక్షసులు అధర్మవర్తనులు. రావణ, ధర్మము మంచి స్వభావము గల దేవతల పక్షమున నిలుచును, అధర్మము దుష్ట స్వభావము గల అసురుల పక్షమును వహించును అని లోక ప్రసిద్ధి. కృతయుగమున అధర్మమును అణచివేయుచు ధర్మము వృద్ధి చెందును. కలియుగమున ధర్మమును కబళించుచు అధర్మము పెళ్ళుబుకును. సమస్త లోకములను జయింపవలెనను కోరికతో నీవు శుభములకు మూలమైన ధర్మమును పూర్తిగా అణచిపెట్టితివి. పైగా అశుభ హేతువైన అధర్మమును తలకెత్తుకొంటివి అనగా సీతాపహరణ రూపమున అధర్మమునకు పాల్పడితివి. అందువలన ధర్మము పక్షము వహించిన శ్రీరాముడు ఆయన అనుచరులు మనకంటేనూ బలవంతులు. నీవు విచక్షణను కోల్పోయినందున అధర్మము వృద్ధి చెంది మనలను పూర్తిగా కబళించివేయుచున్నది. దైవీ ప్రకృతి గల దేవతలు ధర్మమును అవలంబించినందున వారి పక్షము వృద్ధి చెందుచున్నది. ఋషీశ్వరులు అగ్నిదేవుని వలె తేజోమూర్తులు. ఇంద్రియలోలుడవైన నీవు విశృంఖలముగా ప్రవర్తించి అట్టి మహాత్ములకు తీరని భయమును పుట్టించితివి. ఆ ఋషుల ప్రభావము అగ్నిజ్వాలల వలె ఆర్పుటకు అనగా ఎదుర్కొనుటకు శక్యము కానిది. బ్రాహ్మణోత్తములైన ఈ ఋషీశ్వరులు
అగ్నిష్ఠోమము మొదలగు ప్రముఖములైన ఆయా యజ్ఞములను నిత్యము ఆచరించుచుందురు. పవిత్రాత్ములైన ఆ తాపసులు సర్వదా ధర్మనిరతులై యుందురు. వారు వేదమంత్రములను పఠించుచు యజ్ఞాగ్నియందు విద్యుక్తముగా హోమములను చేయుచుందురు. అందువలన రాక్షసులందరూను గ్రీష్మ ఋతువునందు మేఘముల వలె నలుదెసలకును చెల్లాచెదరై పారిపోవుదురు. అగ్నివలే తేజస్సంపన్నులైన ఋషీశ్వరులు వ్రేల్చిన హోమాగ్ని నుండి బయలుదేరిన ధూమములు నలుదెసలకును వ్యాపించుచు రాక్షసుల తేజస్సులను కప్పివేయుచుండును. ఆయా పవిత్ర ప్రదేశములయందు దృఢవ్రతులైన మహాత్ములు ఆచరించుచుండెడి తీవ్రమైన తపస్సు రాక్షసులను పరితపింపజేయుచుండును. దేవ దానవ యక్షుల వలన మరణము లేకుండా నీవు వరములను పొందియుంటివి. కాని మనుష్యులు మున్నగు వారి వలన నీవు వధ్యుడవే. ఇప్పుడు మహాబలశాలులు చెక్కు చెదరని పరాక్రమము గలవారు అయిన నర వానర వీరులు భల్లూక గోలాంగూల యోధులు సైన్య సమేతముగా లంకా సమీపమున చేరి గర్జనలు చేయుచున్నారు. భూమిపైనను ఆకాశమునందును భయంకరములైన పలు రీతుల ఉత్పాతములు అనగా అపశకునములు నాకు కనబడుచున్నవి. వీటి ప్రభావమున రాక్షసులందరికీ వినాశము తప్పదని నేను దృఢముగా అనుకొనుచున్నాను. వికృతములైన రూపములు గలిగి భయంకరములైన మేఘములు చెవులు చిల్లులు పడునట్లు గర్జించుచున్నవి. అవి లంకానగర ప్రదేశములయందు అంతటను వేడివేడి రక్తధారలను వర్షించుచున్నవి. గుర్రములు ఏనుగులు మొదలగు వాహనములు కన్నీరుగార్చుచు గగ్గోలు పెట్టుచున్నవి. ధ్వజములన్నీయును దుమ్ము కొట్టుకొని వన్నె తరిగి ఎప్పటివలె తేజరిల్లుచుండుటలేదు. మాంసములను భక్షించు క్రూర మృగములు నక్కలు గ్రద్దలు భీకరముగా అరచుచున్నవి. అవి గుంపులు గుంపులుగా వెంట లంకలో ప్రవేశించుచున్నవి. నల్లని స్త్రీలు అడ్డదిడ్డముగా మాట్లాడుచు గృహములలోని వస్తువులను దొంగిలించుచున్నట్లును, వారు నిర్భయముగా ఎదుట నిలబడి తమ తెల్లని కోరలు కనబడునట్లు వికృతముగా నవ్వుచున్నట్లును కలలలో కనబడుచున్నారు. గృహములలో బలికర్మలకై సిద్ధపరచబడిన హవ్యద్రవ్యములను కుక్కలు ఎలుకలు ముంగిసలు తినివేయుచున్నవి. గోవులకు గాడిదలు పుట్టుచున్నవి. పిల్లులు పెద్ద పులులతోనూ పందులు కుక్కలతోడను కలియుచున్నవి. కిన్నర జాతివారు రాక్షసులతోడను మనుష్యులతోడను కూడుచున్నారు. ఎర్రని పాదములు గల తెల్లని పావురములు దైవ ప్రేరణతో అన్ని వైపులను తిరుగుచున్నవి. ఇవి రాక్షసుల వినాశమును సూచించుచున్నవి. ఇండ్లలో పెంచబడిన గోరువంకలు మధురస్వరములను మాని క్రూరముగా అరచుచున్నవి. కాకులు మొదలగు పక్షులు మృగములు ఇదివరలో ఓడిపోయినను కలహ స్వభావము గలవై మరల గుమిగూడుచు పరుగులు తీయుచున్నవి. భయంకరుడు వికృతములైన అంగములు గలవాడు కర్కశముగా ఉన్నవాడు ఎరుపు గోరోచన వర్ణములను కలిగినవాడు అయిన యముడు సాయం ప్రాతకాలములయందు మన అందరి గృహములను పరికించి చూచుచున్నట్లు అనిపించుచున్నది. ఇవి మాత్రమేగాక మరికొన్ని దుష్టశకునములను కన్పట్టుచున్నవి. లంక మీదికి దండెత్తి వచ్చిన ఈ వీరుడు నరుని రూపములో వచ్చిన నారాయణుడే. సముద్రముపై అద్భుతమైన సేతువును నిర్మించిన దృఢ పరాక్రమశాలియగు ఈ రాఘవుడు మానవమాత్రుడు కానే కాడు. కావున రావణా, నరేంద్రుడైన శ్రీరామునితో సంధి చేసుకొనుము. ఇంతవరకును ప్రస్తావింపబడిన అపశకునాదులను దృష్టిలో ఉంచుకొని నీవు కర్తవ్యములను నిర్ణయించుకొని భవిష్యత్తునకు తగినట్లుగా ఆ రఘువీరునకు సీతను అప్పగించుట మొదలగు సత్కర్మలను నెరపుము. మంత్రులలో శ్రేష్ఠుడు మిక్కిలి పౌరుషము గలవాడు అమిత బలశాలి అయిన మాల్యవంతుడు సభలోనున్న ఆ రావణునకు ఇట్లు తన అభిప్రాయములను తెలిపిన పిమ్మట లంకాధిపతి యొక్క ఆకారమును పదే పదే పరిశీలనగా చూచెను. రావణుని మనస్సును అనగా మనోభావములను గమనించి అతడు మిన్నకుండెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి యుద్ధకాండమునందు ఇది 35వ సర్గము.